నమస్తే హైదరాబాదీస్, నేను మీ సోహన్ ఐటీబీటీ. వీడియో వచ్చేసి ఏంటంటే మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం చేయబోతున్నాను అని చెప్పేసి. చూసారు కదా, తమ్నైల్ అయితే చూసారు కాబట్టి మీకు అర్థమైపోయిన అలా ఏంటిదంటే మనం మీరు కేక్ చేయబోతున్నాం అనమాట. అది కూడా హ్యాపీతోని చూడండి. ఇప్పుడైతే నేను మేకింగ్ చూపిస్తాను చూడండి. చలో రైట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే 4 హ్యాపీ బిస్కెట్స్ నేనైతే తీసుకున్నా. 5 రూపీస్వి 4 తీసుకున్నాను అనమాట, అంటే 20 రూపీస్వి. ఓకే రైటా. ఇప్పుడైతే మనం ఈ బిస్కెట్స్ ఈ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి మంచిగా కదా. ఇప్పుడైతే నేను దీంట్లో బిస్కెట్స్ వేసేసిన అనమాట. ఇవన్నీ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడమే అనమాట. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాం అనమాట. మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు చూసినట్టయితే చూసారు కదా. ఇప్పుడు గ్రైండ్ చేసినాక ఇట్లా పౌడర్ అవుతుంది. దీన్ని తీసేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి. ఇప్పుడైతే బ్లెండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్ వేసుకోవాలన్నమాట. ఇది బౌల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు లైట్గా కొంచెం పాలు తీసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇది చూసారు కదా, పాలు మిక్చర్ ఉంది. ఇప్పుడు పాలు అయితే దాంట్లో పోసుకొని మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడైతే దీంట్లో కొంచెం లైట్గా బేకింగ్ సోడా వేసుకోవచ్చు, లేకపోతే మీకు కావాలనుకుంటే ఈనో కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే బేకింగ్ సోడా వేస్తున్నా. లైట్గా అట్లా వేసేస్తే చాలు, ఎందుకంటే ఇది పొంగడానికి అనమాట. ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు చల్లార్చిన పాలు లైట్గా కొంచెం పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో నేనైతే మిక్స్ చేసినాక చూపిస్తా. ఓకే రైటా. మరి చూసారు కదా గైస్, ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట మనకి. చూసారు కదా, మొత్తానికి అయితే మిక్స్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే మనం కేక్ బేక్ చేయడం అన్నమాట. ఒక చిన్న బౌల్లోకి తీసుకొని సెట్ చేసేద్దాం ఇక. ఇప్పుడైతే నేను ఒక చిన్న బౌల్లోకి పోసుకున్నాను అనమాట. కన్సిస్టెన్సీ మొత్తాన్ని మిక్స్ చేసింది చూసారు కదా. దీనికి బాయిల్ చేయడమే అనమాట. కేక్ అయితే బేకింగ్ అయితే ఇప్పుడు పెట్టేసిన అనమాట. వాటర్తో బాయిల్ చేస్తున్నాను నేనైతే. కింద చిన్న గిన్నె పెట్టుకొని దాని మీద కేక్ మౌల్డ్ పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఫ్లేమ్ అయితే ఫుల్ ఉంది. ఒక 10 మినిట్స్ మాత్రం ఫుల్ ఉంచుకోవాలి. దాని తర్వాత 10 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూసిన. చూసారు కదా, లైట్గా బేక్ అయింది అనమాట. ఇంకా కొంచెం బేక్ కావాలి. సరే చూద్దాం, కొంచెం టైం పడుతుంది. వి విల్ వెయిట్. ఇప్పుడైతే మనం కేక్ని ఒకసారి టెస్ట్ చేస్తాం అనమాట. ఎట్లయిందో లేదో, ఉడికిందో లేదో అని చెప్పేసి చాకుతోని లైట్గా ఇట్లా పెట్టినాం అనుకో. తడి ఏం లేదు కాబట్టి అయినట్టే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఇంకోసారి ట్రై చూద్దాం. లైట్గా కొద్దిసేపు ఉంచి తీసేద్దాం ఇక. ఓకేనా రైట్. మరి చూసారా గాయ్స్ ఎట్లుందో. ఫైనలీ మన కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది, సూపర్ స్మూత్ అనమాట. క్రేజీ అంటే క్రేజీ ఉంది, మస్త్ అయింది అనమాట. చూసారా, జబర్దస్త్ ఉంది కదా. చూస్తుంటేనే నోట్లో ఊరిలో వస్తున్నాయి. ఇట్లుందన్నమాట. దీన్ని అయితే కొంచెం టేస్ట్ చూద్దాం. సెట్ అంటే సెట్ వచ్చింది. ఫైనలీ అయితే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. జబర్దస్త్ అంటే జబర్దస్త్ వచ్చింది. చూసారు కదా, చూడండి ఎట్లుందో మన కేక్. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. దీన్ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడమే. చూడండి ఎంత సూపర్ ఉందో కేక్. దీనైతే ఇప్పుడు తిని టేస్ట్ చూస్తాను అనమాట ఎట్లుందో. మీకు కూడా చెప్తా. ఈ రెసిపీని మాత్రం పక్కా ట్రై చేయండి. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇప్పుడైతే దీన్ని కట్ చేయబోతున్నాను అనమాట. చూడండి కట్ చేస్తున్నాను నేను. చిన్న పీస్ తీసుకుందాం, మరీ ఎక్కువ ఏమొద్దు మనకి. కేక్ చూసిరా ఎట్లుందో, మంచిగా ఉంది కదా, స్మూత్గా జబర్దస్త్ ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. ఇప్పుడైతే చిన్న బైట్ తీసుకుంటున్నా. సూపర్ ఉంది బాస్, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది, మస్తు ఉంది అసలు. ఇదైతే మీరు పక్క ట్రై చేయాల్సిందే రెసిపీ.
మస్తు ఉంది. ఎట్లా వస్తుందో అనుకున్నా కానీ మొత్తానికి అయితే సెట్ వచ్చింది. కేక్ అయితే జబర్దస్త్ అనమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్, నేను మిస్ అవ్వను ఐటీబీటీ.